శ్రీశైలంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారు 9 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాళ భ్రమరాంబికాదేవి, బ్రహ్మచారిణీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. 10 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు నిన్న అంకురార్పణ జరిగింది. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు భ్రమరాంబ అమ్మవారు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. అలాగే ఒక్కో వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ఇవాళ భ్రమరాంబికా దేవి, బ్రహ్మచారిణి దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దక్షిణ భూమండలంలోని నల్లమల కొండల నడుమ జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉభయ దేవాలయంలో ఉండటం వల్ల ఈ క్షేత్రం భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇంతటి విశిష్టతను కలిగి ఉన్న ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. శివయ్య చెంతనే కొలువుదీరిన కృష్ణానది పాతాళ గంగలో స్నానమాచరించి పాపాలను తొలగించమ్మా అంటూ కృష్ణమ్మను భక్తులు ముందుగా వేడుకుంటారు. అనంతరం జ్యోతిర్లింగ స్వరూపుడైన ఆ పరమశివుడిని దర్శించుకున్న తరువాత ఆ ఆది పరాశక్తి అయిన భ్రమరాంబాదేవిని పూజించుకుంటారు. ఈ శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల్లో శివుడి బ్రహ్మోత్సవాలు జరిగితే దసరా పండుగకు భ్రమరాంబికా దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమయాల్లో ఉభయ దేవాలయాలు విద్యుత్ కాంతులతో మెరుస్తూ కనివిందు చేస్తాయి. వేద పండితుల వేద మంత్రాలతో శ్రీగిరి క్షేత్రం మార్మోగిపోతుంది. ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, స్థానాచార్యులు, అర్చక స్వాములు, అధికారులు ఆలయ ప్రవేశం చేయగా ఉత్సవాలు మొదలయ్యాయి. సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేశారు. యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా వివిధ రకాల పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా దసరా పర్వదినానికి ముందు రోజున ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను బహూకరించడం ఆనవాయితీ. 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆ పట్టు వస్త్రాలను ధరించిన ఆది దంపతులు 8వ రోజున అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజున బ్రాహ్మరి సిద్ధిదాయిని అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. శ్రీశైల క్షేత్రం, జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కూడా ఒకే ప్రాంగణంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం, భూమండలానికి నాభి కేంద్రం. ఇక్కడ ప్రత్యేకించి దసరా ఉత్సవాలు కూడా వైభవపేతంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. అక్టోబర్ నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా దసరా ఉత్సవాలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. దీనికి అందరూ ప్రముఖులనవి ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అలాగే వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి దసరా ఉత్సవాల్లో కూడా రావడం జరుగుతుంది. విద్యుత్ దీపాలతోటి ఈ ప్రాకారం, తర్వాత దేవాలయ ప్రాంగణం, అలాగే అన్ని చోట్ల కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ అవి చేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే ప్రతిరోజు కూడా గ్రామోత్సవం కూడా నిర్వహించడం, ఇతర కార్యక్రమాలు కూడా మనం నిర్వహించడానికి అవి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం శోభాయమానంగా ముస్తాబైంది. మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు.